ఏమి లేదని భయపడుతున్నావు? నిజమే, మనకు ఏమీ లేకపోయినా భయం. కానీ ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, లోకమంతా భయపడవచ్చు, కానీ వాటికి నువ్వు భయపడవలసిన పని లేదు. ఎందుకనంటే భయపడకము, పేరు పెట్టి నేను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. దేవునికి స్తోత్రం. సారేపతిన ఊళ్ళో ఎంతో మంది విధవరాలు ఉన్నారు, కానీ ఆ ఒక్క విధవరాలనే దేవుడు పిలిచాడు. దైవజనుడు ద్వారా పిలుపందించాడు. ఆ దైవజనుడు చెప్పిన మాట ప్రకారము ఆ విధవరాలు తిరిగి ప్రశ్నించక ఆ దైవజనుడు చెప్పిన మాట ప్రకారంగానే మొదటిగా దేవుని బిడ్డలారా, మొదటిగా చిన్ని అప్పం, తనకున్న దాంట్లోనే చిన్ని అప్పం తీసి దైవజనుడు చెప్పినట్లుగా ఆయనకు చేసి ఇచ్చినట్లుగా ఆ గ్రంథంలో మనం చూస్తాం. తరువాత అంటాడు, నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకునుము. నీకును నీ బిడ్డలకును అప్పములు చేసుకునుము. భూమి మీద యెహోవా వర్షంతో కురిపించే వరకు ఆ తొట్టులో ఉన్న పిండి తక్కువ కాదు, ముడ్డులో ఉన్న నూనె అయిపోదు. ఇశ్రాయేలు దేవుడిని యెహోవా సెలవించుకున్నాడు అనెను. అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా అతడును ఆమె ఇంటి వారును అనేక దినములు భోజనము చేయుచు వచ్చిరి. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలను గమనించండి, ఎన్ని దినాలండి? అనేక దినాలు. కారణం ఏంటి అనంటే, తనకున్న దాంట్లో, తనకున్న ఆ పూట ఆహారంలోనే ముప్పెడి ఆహారం పెట్టడానికి ఆమె వెనకంజ వేయలేదు కనుక దేవుని వాక్యాన్ని నమ్మి ఆ మొదటి ఆహారాన్ని అక్కడ ఆకలితో ఉన్న ఆ దాసునికి పెట్టడానికి ఇష్టపడింది కనుక దేవుడు ఆమెను అనేక సంవత్సరాలు పోషించినట్లుగా ఆమెతో పాటు ఆమె ఇంటి వారును అనేక దినములు భోజనం చేస్తూ వచ్చింది. ఆ దేశంలో అనేకులకు ఆహారం లేకపోయినా ఆ విధవరాలకి, ఆ విధవరాల కుటుంబానికి కూడా దేవుడు సమృద్ధైన ఆహారం ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. కారణం ఏంటి అంటే, దేవుడు చెప్పినట్లుగానే ఆ తల్లి చేసింది. ఈ కరువు దినాల్లో నా ప్రియమైన వాళ్ళరా, మనం కూడా ప్రభువైన యేసు ఏం చెప్పాడో, తండ్రిగా ఉన్న దినాల్లో కానీ, కుమారుడుగా ఉన్న దినాల్లో కానీ, పరిశుద్ధాత్ముడు ఉన్న దినాల్లో కానీ ఏమైతే మనకు బోధించాడో ఆ రీతిగానే మనం చేద్దాం. ఈ రోజుల్లో మనకు కలిగిన వాటిలో ఈ కరువు దినాల్లో ఉన్నటువంటి వారికి ఆ విధవరాలు తనకున్న దాంట్లోనే ఎలాగైతే పెట్టిందో, మనం కూడా ఇరుగు పొరుగు వారికి, ఇబ్బందుల్లో ఉన్నవారికి, కష్టాల్లో ఉన్నవారికి మనకు కలిగిన దాంట్లోనే కొంచెం మనం సహాయం చేద్దాం. ఎందుకనంటే ప్రభు ఇచ్చిన మాట మనకు అవసరమైనది. నీవు ఆయన సొత్తు అయితే, ఆయన బిడ్డవైతే, ప్రభు ఎలాగైతే చెప్పి చేయించాడో అలాగే మనం కూడా అనేకులకు సహాయం చేద్దాం. ఈ సహాయం చేయడాన్ని బట్టి పాస్టర్ గారు, ఈ సహాయం చేయడాన్ని బట్టి మనకు ఒరిగేది ఏంటి అని అనుకోవచ్చు. నిన్న ఒక పేపర్లో నేను చదివాను. ఆ పేపర్లో చదివిన అంశాన్ని నేను ఇంకొకసారి జ్ఞాపకం చేస్తాను. సాక్షి పేపర్లో ఒక ఆయన ఈ రీతిగా రాశాడు. ఆ పేపర్ చూస్తే నాకు ఆశ్చర్యం వేసింది. అంటే మానవుని యొక్క స్వభావం, మానవుని యొక్క తలంపులు,
ఏ రీతిగా ఉంటాయో అనేది ఈ పేపర్ చదివిన తర్వాత నాకు అర్థమైంది. ఏంటయ్యా అని మనం చూస్తే ఇప్పుడు ఒక ఆయన రాస్తాడు, దేవుని బిడ్డలారా, ఆయన అంటాడు, మేము ధర్మం ఎందుకు చేయాలి, మేము ధర్మం ఎందుకు చేయాలి, మేము పన్నులు కడుతున్నాం కదా అని అంటాడు. పన్నులు కడుతున్నాం కదా, మేము ధర్మం ఎందుకు చేయాలి అని అంటాడు. పిల్లరా, ధర్మం చేయాలి. ధర్మం అనేది దేవుని చేత ఏర్పాటు చేయబడింది. సరే, మనం ధర్మం చేయడాన్ని బట్టి జరిగే ఆశీర్వాదాలు ఏంటో ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఒక చిన్ని మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 31వ వచనం నుంచి చివరి వచనాల వరకు కూడా ఈ మాటలు మనకు రాయబడ్డాయి. తన మహిమతో మనుషు కుమారుడు ఆయనతో కూడా సమస్త దూతలు వచ్చినప్పుడు ఆయన తన మహిమగల సింహాసనుడి ఆశ్రయుడో అప్పుడు సమస్త జనులను ఆయన ఎదుట పోగు చేయబడదు. గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలు వేరుపరిచినట్లు ఆయన వారిని వేరుపరిచి తన కుడివైపున గొర్రెలను ఎడవైపున మేకలను నిలవబెట్టును. అప్పుడు రాజు తన కుడివైపున్న వారిని చూసి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వాళ్ళారా, రండి, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యమును స్వతంత్రించుకుని. నేను ఆకలి కొంటిని, నాకు భోజనం పెట్టిని, దప్పికొంటిని, నాకు దాహం ఇచ్చిని, పరదేశిన యుక్తిని నన్ను చేర్చుకుంటే. దేవుని బిడ్డలారా, అప్పుడు అందుకు నీతిమంతులు అంటారట 37వ వచనంలో. అందుకు నీతిమంతులు, ప్రభువా, ఎప్పుడు నీవు ఆకలి కొంటివి ఉండుట చూసి ఆహారం ఇచ్చితివి, నీవు దప్పికొనుట చూసి ఎప్పుడు దాహం ఇచ్చితివి, ఎప్పుడు పరదేశి వేయుట చూసి చేర్చుకుంటువి. అప్పుడు ప్రభు అంటాడు 40వ వచనంలో, అప్పుడు రాజు, మిక్కిలి అల్పైన ఈ నా సహోదరులలో మీరు ఒకరికి చేసింది కనుక నాకు చేసిందండి చేయవుగా మీతో చెప్పుచున్నాను. నేను సోదరుడా, సోదరి, మనం చేస్తున్న ఈ సహాయం ప్రభువైన యేసుకే చేస్తున్నాం. అదే మర్చిపోవద్దు. ప్రభు అంటున్నాడు, మనం చనిపోయిన తర్వాత, మన పునరుద్ధరణై తిరిగి లేచిన తర్వాత మనందరూ ఆయన యేసుక్రీస్తు ప్రభువారు ధవళ సింహాసనం కూర్చున్నప్పుడు, న్యాయాధిపతిగా కూర్చున్నప్పుడు, ఈ భూలోకంలో జనులందరూ ఆయన దగ్గర చేర్చబడిన తర్వాత వీళ్ళందరినీ 2 గుంపులుగా చేర్చి, ఒక గుంపు గొర్రెలుగాను, ఒక గుంపు మేకలుగాను ఆయన ఏర్పాటు చేసి, ఆయన అంటాడట, కుడివైపునున్న వారిని చూసి, నా తండ్రి చేత కుడివైపున ఏముందండి? గొర్రె సాధు జంతువు. యజమానుడు కూడానే వెళుతుంది తప్ప యజమానుని విడిచి మాత్రం వెళ్ళదు. యజమానుడు కూడానే వెళుతుంది గొర్రె, యజమానుడు విడిచి మాత్రం వెళ్ళదండి. మా విలేజెస్ పల్లెటూరు చూస్తూ ఉంటాం. యజమానుడు నడుచుకుంటూ వెళ్ళిపోతే వెనకాల గొర్రె నడుచుకుంటూ వెళ్ళిపోతాయి. అదే మేక అయితే
యజమానుడు వెంబడించదు. ఎక్కడ పడితే అక్కడ ఎదురు తినేస్తుంది. అందుకనే అంటే యజమానుడి మీద నమ్మకం లేదు, యజమానుడు చెప్పినది చెయ్యదు గొర్రె మేక. గొర్రె అయితే యజమానుడిని వెంబడిస్తుంది. అలాగే ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో మరీ తల్లి ద్వారా దేవుడు మనకు సెలవిచ్చిన సత్యం ఏంటంటే, ఆయన మీతో చెప్పినది చేయుడి. కనుక ప్రభువు మనకు చెప్పినట్లుగానే మనం ఈ కరోనా పైన భయంకరి ప్రపంచాన్ని కబలిస్తుండగా ఆహారం లేకుండా అనేకులు రోడ్ల మీద వలస కూలీలు, లెపర్సీ వారు, అడుక్కునేవారు, ఇలాగ పల్లెటూరు గ్రామాల్లో పనులు లేక నలిగిపోతున్న వారు చాలామంది ఉన్నారు. దేవుని బిడ్డలారా, వారికి అలాగే విధవరాండ్రు, వృద్ధులు, అలాగే సువార్త పరిచర్య లేక సేవ మీదే భారం వేసి బతుకుతున్న దైవజనులు ఎంతోమంది ఉన్నారు. పరిచర్య లేకపోతే పెట్టడమో లేదు దైవజనులకి. అలాంటి వాళ్ళు కూడా చాలా సమృద్ధి కలిగినటువంటి మిషనరీలు ఉన్నారు, సమృద్ధి కలిగిన మిషనరీలు ఉన్నారు. కానీ ఈ దినాలు మనం చేర్చుకోవలసింది ఆకలితో అలంటిస్తున్న నిరుపేదలకు, దైవజనులకు, వృద్ధులకు నీకు చేతనైనంత సహాయము చేయడానికి ప్రయాసపడు. నువ్వు చేసిన సహాయం, మీరు చేసిన సహాయం మనుషులకు కాదు చేస్తున్నది, ప్రభువైన యేసుకే మీరు చేస్తున్నారు. దేవుని బిడ్డలారా, ఉండి చేస్తున్నారా లేక చేస్తున్నారంటే, సారిపోతున్న ఊళ్ళో ఉన్న విధవరాలు ఉండి చేసిందా లేకుండా చేసిందా ఆలోచించండి. తనకున్న కొద్ది దాంట్లోనే కొంచెము రొట్టె ముక్క ఆ దైవజనుడికి ఇచ్చింది. ఆ దైవజనుడు అన్నాడు, నాకు ఇచ్చిన తర్వాత, అనగా దేవునికి ఇచ్చిన తర్వాత, దేవుని పేరున ఆకలిగా ఉన్న వారికి నువ్వు పెట్టిన తర్వాత, దేవును నీ ఇంటి వారును నీ కుటుంబమును సమృద్ధిగా తినట్లుగా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే ప్రభువు చెప్పాడు, ఇవుడి మీకు ఇవ్వబడును, ఇవుడి మీకు ఇవ్వబడును అని ప్రభువు చెప్పాడు. కనుక ప్రభువు చెప్పినట్లుగానే మీరు చేయగలిగితే దేవుడు నీకు తిరిగిస్తాడమ్మా అని ఆ దైవజనుడు ఏలియా చెప్పిన మాట ప్రకారం ఆ సారిపోతున్న ఊళ్ళో ఉన్న విధవరాలు అలాగూ చేసినది. కనుక బైబిల్లో చాలా స్పష్టంగా రాశాడు, యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారం తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, గుడ్డులో ఉన్న నూనె అయిపోలేదు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఈ దినాల్లో మనం కూడా మనకు కలిగిన వాటితో, కలిగిన దాంట్లోనే కొందరికి సహాయం చేద్దాం. మనకున్న దాంట్లోనే ప్రభు చెప్పినట్లుగా ఇవుడి మీకు ఇవ్వబడును అన్నాడు. తిండి లేని వారికి కాస్త తిండి పెట్టమన్నాడు ప్రభు. ఇది పెట్టుతున్నది నాకే కానీ వాడు కాదు అన్నాడు. మనం పరలోకంలో దాచుకున్న ధనం ఏదయ్యా ఉందంటే, ఆకలి కొనే వానికి అక్కడ అన్నం పెట్టడమే, ఇబ్బందుల్లో ఉన్న వారిని పరామర్శించడమే. ఇది మనం చేయగలిగితే మనం ఈ భూలోకంలో నుంచి విడిచి పరలోకం వెళ్ళినప్పుడు ప్రభువైన యేసు నేను చూసి అభినందిస్తాడు, సంతోషిస్తాడు. అమ్మా, నువ్వు గొర్రెవలే, అయ్యా నువ్వు గొర్రెవలే, యజమానుడు వెళ్ళిన మార్గంలో నేను నడిచావు, అనగా నేను చెప్పినదే నువ్వు చేశావు. కనుక ఇదిగో నీకు సిద్ధపరిచిన నా తండ్రి రాజ్యంలో నువ్వు ఆనందించు అని ప్రభు నీ కొరకు సిద్ధపరిచిన ఈ పరిశుద్ధమైనటువంటి పరలోక యెరూషలేములో సంతోషించు అని ప్రభు మనల్ని ఆశీర్వదిస్తాడు. రెండవదిగా భూలోకంలో కూడా
ఈ ఆకలిగా లేక, ఈ మీద లేక, ఈ దీనస్థితిలో ఉన్న వారికి మనకు వచ్చే ఆశీర్వాదం కూడా ఉన్నది. ఏంటి అని అంటే, బైబిల్ గ్రంథంలో ఒక చక్కని మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. కీర్తనకారుడైన దావీదు వ్రాసినటువంటి ఈ కీర్తనలో, బైబిల్ గ్రంథంలో మీరు చూడండి, కీర్తన 41వ కీర్తన మొదటి వచనం. బీదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవాను తప్పించును. ఈ కరువు దినాల్లో, ఈ ఇబ్బందుల్లో ఉన్నటువంటి వారిని నువ్వేమైనా, ఈ బీదలకు నువ్వేమైనా సహాయం చేయగలిగితే, నీకు ఆపద వచ్చినప్పుడు దేవుడు తప్పించే ఆధారం ఈ బీదలకు సహాయం చేయడమే. నీకు ఆపద వచ్చినప్పుడు దేవుడు తప్పనిసరిగా నేను తప్పిస్తానని వాగ్దానం చేశాడు. రెండవదిగా మరొక ఏంటంటే, నిన్ను కాపాడుతాను అని అంటున్నాడు. నేను కాపాడుతాను, ధన్యుని చేస్తాను అంటున్నాడు. మూడవదిగా, శత్రువులకు నిన్ను అప్పగించడు. దేవునికి స్తోత్రం. శత్రువులకు నిన్ను అప్పగించడు. మరొకటి ఏంటంటే, రోగము కలుగుగా నేను నిన్ను స్వస్థపరుస్తాను అని అంటున్నాడు. నిన్ను ఆదరిస్తాను అని అంటున్నాడు. ఎప్పుడయ్యానంటే, ఆయన మనతో చెప్పినట్లుగా, అనగా ఈ బీదలకు నువ్వు సహాయం చేస్తే, ఇబ్బందుల్లో ఉన్న వారిని నువ్వు ఆదుకుంటే, దేవుడు నీకు ఇచ్చిన ఆశీర్వాదం చెప్పసఖ్యం కానిది. ఈరోజు సల్మాన్ ఖాన్ అనే సినీ నటుడు బొంబాయిలో ఉన్నటువంటి సుమారు 1,25,000 మందికి, సుమారు 1,25,000 మందికి ఆయన ఆహారాన్ని, అనగా కావలసినటువంటి బియ్యాన్ని, కావలసినటువంటి కొంత కిట్లు తయారు చేసి ఇస్తున్నాడు. అది చూసి చాలా సంతోషం వేసింది. ప్రియులారా, చాలామంది మనం చూస్తున్నాం, పేపర్లోనూ టీవీలో చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది. ఈ కరోనా జరుగుతున్నటువంటి వ్యాధుల్లో చూస్తుంటే, నేను పకోడీలు వేస్తున్నానని ఒక ఆయన, గారెలు వేస్తున్నానని ఒక ఆయన, చీర కట్టుకుంటున్నానని ఒక ఆయన. ఇది అవసరమా? ఇది విమర్శనాత్మకం కాదు, వివేచనతో ఆలోచించండి. ఇది విమర్శనాత్మకం కాదు, వివేచనతో ఆలోచించండి. ఆ సల్మాన్ ఖాన్ అనే ఆ సినీ నటుడు 1,25,000 మంది పైచిలకు ఆయన వారందరికీ ఆహారం పెట్టాడు. ఇలాగ చాలామంది సినీ నటులు కూడా చాలామందికి ఆహారం పెడుతూనే ఉన్నారు. పేదవాళ్ళకి, నాయకులు, అధికారులు, దేవుని బిడ్డలారా, ఎమ్మెల్యేలు, ఎంపీలు, సంస్థలు నడుపుతున్నవారు, ఇలాగ చాలామంది ఈ అన్నం పెట్టడానికి తాపత్రయపడుతున్నారు. వారు భూలోకంలో దాచుకునే ధనం కాదండి, ఇది పరలోకంలో దాచుకునే ధనం. బైబిల్ గ్రంథంలో చెప్తున్నాడు ప్రభు, బీదలను కటాక్షించేవాడు ధన్యుడు. ఏంటి ఆ ధన్యత, ఏంటి ఆశీర్వాదం అని అంటే, ఆపదలకు వచ్చినప్పుడు ప్రభు అయిన యేసు నిన్ను తప్పిస్తాడు. సోదరుడా, నిన్ను కాపాడుతాడు. మరొకటి, నీ శత్రువుకి నిన్ను ఆయన అప్పగించడు. మరొకటి, రోగం వస్తే నిన్ను ఆదరిస్తాడు. మరొకటి, నిన్ను స్వస్థపరుస్తాడు. కేవలం నువ్వేం చేస్తేనే అని అంటే, ఆ బేదలకు నువ్వు సహాయం చేయగలిగితే. కనుకనే ఆ లోటుతో ఇబ్బందులు పడుతున్న ఆ కానా అనే ఊరిలో జరిగిన వివాహాన్ని చూసి మరి తల్లి చెప్పిన మాట ప్రకారం యేసు ప్రభు చేశారు. మరి తల్లి చెప్పిన మాట ప్రకారం పరిచారకులు చేశారు. యేసయ్య చెప్పిన మాట ప్రకారం పరిచారకులు చేశారు. దుఃఖముతో, వేదనతో, అవమానంతో ఉండవలసిన ఆ కుటుంబము సంతోషంతో ఉన్నది. అలాగనే ప్రియమైన వాళ్ళరా,
దేవుని పిల్లలారా. అలాగే ఈ కానా అనే ఊర్లో జరిగిన అద్భుతమే ఆయన చెప్పినట్లు చేయడాన్ని బట్టి కదా అంత అద్భుతం జరిగింది. అలాగే సారేపత్ అనే ఊళ్ళో ఉన్నటువంటి విధవరాలు ఆ దీనస్థితిలో కూడా ఆ దైవజనుడు చెప్పిన మాట ప్రకారంగానే మొదటి చిన్ని అప్పం ముక్క పట్టుకొచ్చి ఆకలితో ఉన్న ఆ దాసునికి ఇవ్వడాన్ని బట్టి బైబిల్లో చెప్పినటువంటి మాటను ఆయన ఆ తల్లి చేయడాన్ని బట్టి ఆ దైవజనుడు ఇచ్చిన ఆశీర్వాదాన్ని సమృద్ధిగా నమ్మింది కనుకనే ఆ దేశంలో 3.5 సంవత్సరాల వర్షం లేకపోయినా, మంచు పడకపోయినా, మళ్ళీ పంటలు కోసుకునే వరకు, మళ్ళీ పంట కోసుకునే వరకు అతనికి సమృద్ధి అయిన ఆహారాన్ని ఆమెకును తన ఇంటి వారందరికీ దేవుడు అనుగ్రహించాడు. కనుకనే ప్రభువు చెప్పినట్లు చేద్దాం. ఈ కరువు దినాల్లో, ఈ భయంకరమైన దినాల్లో ఎంతో మందికి ఆహారం లేకుండా నలిగిపోతున్నటువంటి వారిని మనకు కలిగిన దాంట్లోనూ కొంచెం సహాయం చేద్దాం. ప్రభు చెప్తున్నాడు, ఈ సహాయం మనుషులకు కాదు చేసేది, దేవునికి నువ్వు చేస్తున్నట్టు. ఆయన అంటున్నాడు, మనం చనిపోయిన తర్వాత మానవుని ఆయుష్ 70 సంవత్సరములు, అధిక బలం ఉంటే 80 సంవత్సరములు. ఈ భూలోకంలో చాలా ఐశ్వర్యాన్ని మనం సంపాదించుకోవచ్చు. మనం చనిపోతూ ఏమీ పట్టుకెళ్ళాం, చనిపోతే ఏమీ పట్టుకెళ్ళాం. మన క్రియలు మనకు కూడా వెళతాయి, మన కోడలు క్రియలు మనకు కూడా వెళతాయి. కనుక దేవుని పిల్ల మనం ఎవరికైనా పెట్టేటప్పుడు అయ్యో మన దగ్గర ఇదే ఉంది ఎలాగా అనేది నువ్వు భయపడద్దు. ప్రభువు నీవు నా సొత్తు, నువ్వు నా సొత్తు అని నీతో చెప్తూ, సొత్తుకి చెప్తావు. నా సొత్తు అనుకున్న వాడికి, నాకు కావలసిన వాడికి, నా రక్త సంబంధికే నువ్వు ఇలా చేయి, నీ స్నేహితుడికి ఇలా చేయని చెప్తావు, బయటకు చెప్పావు. అలాగే యేసుక్రీస్తు ప్రభు కూడా చెప్తున్నాడు, నువ్వు నా సొత్తు కనుక నేను చెప్పినట్లు నువ్వు చెయ్యని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. మరితెల ద్వారా మాట్లాడుతున్నాడు, ఏలియా ద్వారా మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుడు పెట్టారా, నా ద్వారా కూడా దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. కానీ కష్టకాలంలో ఉన్నవానికి పట్టెడు అన్నం పెట్టండి, ఇబ్బందుల్లో ఉన్నవాడిని పరామర్శించండి. దీనివల్ల నీకు ధన్యతలు ఉన్నాయి. శత్రువు చేతికి నిన్ను అప్పగించడు. రోగం వస్తే ఆయన నిన్ను స్వస్థపరుస్తాడు. కష్టకాలం వస్తే నిన్ను ఆదరిస్తాడు. ఇబ్బందుల్లో వస్తే నిన్ను విడిపిస్తాడు. ఇది కేవలం ఇది ఒక సూత్రం. కనుక ఈ కడవరి దినాలు మనకు సమీపిస్తున్నాయి కనుక పరలోకంలో ధనము దాచుకునే స్థాయికి మనం వెళదాం. కనుక నా ప్రియమైన వాళ్ళగా ఈ వర్తమానాన్ని మన హృదయాల్లో భద్రపరుచుకొని ప్రభు అక్కడికి ఎదురు చూద్దాం. ఈ పని చేయడానికి కొందరు బిడ్డలు నన్ను బలపరిచారు 10 రోజుల నుంచి. మాస్టర్ గారు వాక్యం చెప్పండి, మాస్టర్ నాకు చాలా నీరసంగా ఉంది, ఇప్పుడు నేనేమీ సిద్ధపడలేదు. నా పిల్లలు వాళ్ళ ఆసక్తిని బట్టి నేను ఈ మాటలు చెప్పడానికి వచ్చాను. ఆ బిడ్డలు మీరు చూడండి, ఆ బిడ్డల్ని బ్రతికినాము ఎంత అద్భుతం చేశాడు చూడండి. ఆ పేదలకు సహాయం చేయడాన్ని బట్టి, అనగా ఆ దీనస్థితిలో ఉన్నటువంటి ఆ దైవజనులకు సహాయం చేయడాన్ని బట్టి దేవుడిచ్చిన వాగ్దానం కీర్తన 42 ఇచ్చిన కీర్తన వాగ్దానాన్ని ప్రకారంగా ఆ బిడ్డ రోగం వచ్చినప్పుడు ఆమెను ఆ బిడ్డను బ్రతికించలేదా? కష్టంలో ఉన్నప్పుడు దేవుడు ఆమెను ఆదరించలేదా? ప్రియులారా, వాక్యాన్ని నమ్మండి, ఆయన చెప్పినట్లు చేయండి. విధవరాల్ని మనం ఆదర్శంగా తీసుకున్నాం. ఉన్నది కొంచెం బిడ్డే, అందులోనే ధర్మం చేసింది. మనకున్న దాంట్లోనే కొంచెం ధర్మం చేద్దాం. ఈ భూలోకంలోనూ దేవుడు మనల్ని విడిచిపెట్టడు. మనం
చనిపోయి పరలోకి వెళ్ళినప్పుడు కూడా మనం దాచుకునే ఈ ధనానికి, మనం చేసే ఈ ధర్మానికి ప్రత్యేకమైనటువంటి కృపనిస్తాడు దేవుడు. ఎంత కృప అంటే కుడివైపున నిన్ను కూర్చోబెడతాడు. అబ్రహాం ఎలాగైతే యెహోవా దేవుని కుడివైపున కూర్చున్నాడు, నిన్ను నన్ను కూర్చుండబెట్టి అందరి ఎదుట మెచ్చుకుంటాడు. నేను ఆకలిగా ఉంటుంది, నాకు ఆహారం పెట్టితివి. మనం చనిపోయిన తర్వాత పరలోక రాజ్యంలో జడ్జిమెంట్ తీర్పు సందర్భంలో ప్రభు అంటాడు, నా కుమారుడా, నా కుమార్తె, నేను ఆకలిగా ఉంటుంది, నాకు అన్నం పెట్టావు, నన్ను పరామర్శించావు అని మనల్ని మెచ్చుకుంటాడు నా ప్రియమైన తల్లులారా. అంతేకాదు, భూలోకంలో నువ్వు చేసిన దానికి ప్రతిఫలముగా నీకు గొప్ప ధన్యతలు ఇస్తానని ప్రభు సెలవిచ్చాడు. ఆ ధన్యతలు భూలోకంలోనూ ఇస్తాడు, నువ్వు చేసిన దానికి పరలోకంలోనూ కూడా గొప్ప ఆశీర్వాదాలు ఇస్తాడు. ఆపద వచ్చినప్పుడు నేను తప్పిస్తాడు, కాపాడి నేను బ్రతికిస్తాడు, నీ శత్రువులకి నేను అప్పగించడు, రోగం వస్తే ఆదరిస్తాడు, రోగం వచ్చే నేను స్వస్థపరుస్తాడు. నువ్వు కేవలం ఒక చిన్న పని, ఒకే ఒక పని ఆయన చెప్పినట్లు చేయి. నీకున్న దాంట్లో కొంచెమైనా బీదలకు సహాయం చేయి. ఏలియాకు సహాయం చేసింది పెదవరాలు, ఉండి చేయలేదండి. ఉన్న చిన్న ఆ రొట్టె మొక్కతో సరిపడినటువంటి ఆహారం చిన్నికి తీసి ఆ దైవజనుడికి ఇచ్చింది. ఆకలిగా ఉన్న దైవజనుడి అని నేను చెప్పడం లేదు, కానీ ఎవరు ఆకలిగా ఉన్నా నువ్వు అన్నం పెట్టగలిగితే నీకున్న దాంట్లో భూలోకంలోనూ నీకు సమృద్ధిగా ఇస్తాడు, పరలోకంలోనూ నిన్ను మెచ్చుకొని నీకు ప్రత్యేక స్థానం దేవుడు నీకు. దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని మరొకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. భూలోక పరలోకపు ఆస్తిని, ఐశ్వర్యాన్ని మన భూలోకంలో ఉండగానే సంపాదించుకుందాం. అలా సంపాదించుకొని మన పిల్లల్ని ఆస్తికర్తలుగా చేద్దాం. భూలోకంలో సంతోషిద్దాం, పరలోకంలోనూ సంతోషిద్దాం. అలాంటి ఉన్నత స్థితిలో మీరు, మనం అందరూ ఉండాలని నేను ఆశిస్తూ, నేనేమీ సిద్ధపడలేదు, కానీ నా పిల్లలు నన్ను 4 దినాల నుంచి నేను చాలా బలహీనంగా ఉంటున్నాను. అయినా మాస్టర్ గారు చెప్పాలి అంటే ఈ స్థలంలోకి వచ్చిన తర్వాత ఆయన పలికిన నేను మీకు బోధిస్తున్నాను. నేను పెద్ద ప్రసంగికుడిని కాదు, పెద్ద భక్తుడిని కూడా ఏం కాదు, ఒక సామాన్యమైనటువంటి వ్యక్తిని. ఈ మాటలు దేవుడు తన వెనుకడిలో మన అందరి హృదయాల్లో ఉద్ధరించాలని ఆశపడుతూ, మరొకసారి ఈ బీదలకు సహాయం చేయడాన్ని బట్టి నీ కుటుంబానికి వచ్చే ఆశీర్వాదాలు యేసుప్రభు ఆమెను కూడా ఎత్తి చూపించాడు. సారిపతిన వాళ్ళు అనేకమైన విధవరాళ్ళు ఉండేదను అన్నాడు, ఆమెకే ఒక భాగ్యం ఇచ్చాడు. నా ప్రియమైన సోదరుడా, సోదరి, భూలోకంలో ఎంతో మంది ఉన్నాను. దేవుడు ఇచ్చే అవకాశాన్ని నువ్వు సద్వినియోగం చేసుకోగలిగితే, ఈ అవకాశాన్ని నువ్వు సద్వినియోగం చేసుకోగలిగితే, నీ భూలోకంలో నీ బిడ్డలకి, నీ కుటుంబానికి సమృద్ధి అయిన ఆశీర్వాదం వస్తుంది. ఇదే కాదు, పరలోక రాజ్యంలో యేసయ్య కుడి పక్కన గొర్రెల మందలు, అనగా గొర్రె గురించి చెప్పాను, యజమానుడు వెళితే వెనకాలే వెళ్ళిపోతుంది. అంటే ఆయన చెప్పిందే ఆయన